నిర్మల్ జిల్లా తానూరు మండలం సింగన్గావ్ గ్రామంలో చిన్నారులపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న ఇసుక కుప్పపై పాఠశాల ముగించుకొని ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులను సర్పంచ్ భర్త రాము కట్టెతో తీవ్రంగా ఆపేందుకు ప్రయత్నించిన స్థానికులను కూడా బెదిరించారు. ఈ ఘటనలో చిన్నారులకు శరీరంపై దెబ్బలతో గాయాలు కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఆడుకోవటం సహజమేనని, అలాంటి వారిపై అమానుష్యంగా దాడి చేయటం ఏమిటని ప్రశ్నించారు. గతంలో కూడా పిల్లలను ద్విచక్ర వాహనంతో బెదిరించేవాడిని ఆరోపించిన వారు నిందితుడిపై తానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. కొట్టాటిండు కొట్టెతో కొడుకు నువ్వు జింగడగా పట్టి బిసుకు భూమి కొట్టిండు అడగలు మంది నిండిండు మంది 100 రోజులు 10 చూడట్లు కానీ మొత్తం చూడట్లు కానీ అది కొట్టట్లు అనలేదు. వాళ్ళ పిల్లలు కొట్టలేదు, మా పిల్లలకి అది కొట్టి మేము ఆడిది దీన్ని కూర్చున్నామా వాడు మా దుస్తుమారా మేము. సాయంత్రం నేను వచ్చిన దగ్గర ఉంటే గొడవ జరిగింది, ఇట్లా జరిగింది. వచ్చిన తర్వాత ఇట్లా కొట్టినది ఇక అందరు చెప్పింది. అప్పుడు టౌన్లో పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత పోయినా పోయిన తర్వాత మీద కేసు పెట్టినాం. పైలేజీలు ఉసుకే మీద ఆడినట ఇక కొట్లు చూసిన అందరూ ఇట్లా జరిగింది చూసినాం సార్. సాయంత్రం నేను వచ్చిన దగ్గర ఉంటే గొడవ జరిగింది.